తెలంగాణ ఎగ్జిబిటర్స్ అత్యవసరంగా సమావేశమయ్యారు. 5 కీలక అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. 1 పర్సంటేజ్ విధానం, 2 చిన్న పెద్ద సినిమాలకు ఒకే విధానాన్ని అమలు చేయాలి అని, ఇక 3 సినిమాల రన్ టైం పై కూడా చర్చిస్తున్నారు. నెంబర్ 4 మల్టీప్లెక్స్ల తరహాలో సింగిల్ స్క్రీన్స్ ని కూడా చూడాలి. అండ్ 5 నష్టాలను లాభాలను సరి సమానంగా పంచుకునే విధానం రావాలి అన్నది ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్. సింగిల్ స్క్రీన్లను బతికించుకోవడానికి తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఇలా అత్యవసరంగా భేటీ అయింది. ఈ సమావేశంలో ప్రధానంగా పర్సంటేజ్ షేరింగ్ విధానంపై చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఫిక్స్డ్ రెంటల్ పద్ధతితో ఎగ్జిబిటర్లు నష్టపోవాల్సి వస్తోందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పాత అద్దె పద్ధతికి స్వస్తి పలికి కొత్త రెవెన్యూ మోడల్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగుతుంది. కేవలం అద్దె పెంచడం వల్ల సమస్య పరిష్కారం కాదు. కలెక్షన్స్లో పర్సంటేజ్ షేరింగ్ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి మేలు జరుగుతుంది అంటున్నారు. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణతో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ, సో ప్రధానంగా 5 పాయింట్స్ మీద కీలకంగా చర్చ జరుగుతుంది అని అర్థమవుతోంది. సో సమావేశం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు తీర్మానాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఆ తీర్మానాలని నిర్మాతలకు ఇస్తారా? వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నిజానికి ఈ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీటింగ్ జరగడానికి కారణం ఈ నెల 8వ తారీఖు ఫిలిం ఛాంబర్లో జరగాల్సిన సమావేశం ప్రొలాంగ్ అవ్వటం వల్ల నిర్మాతలు మాత్రమే మీటింగులు పెట్టుకుంటున్నారు. మాతో ఎలాంటి చర్చలు జరపటం లేదు. గత నెల ఒకసారి హైదరాబాద్లో ఉన్న 23 థియేటర్ల సింగిల్ థియేటర్లకు సంబంధించి ఒక నోటీస్ ఇచ్చాము. దాని తర్వాతకి కొన్ని చర్చల అనంతరం ఆ థియేటర్లో సినిమాలు వేయడానికి అంగీకరించాము. ఈ నెల 8వ తారీఖు కంపల్సరీగా మీటింగ్ జరుపుతామని అన్నారు. ఇప్పటి వరకు చర్చలు జరపలేదు. అందుకనే ఈ సమావేశం కీలకంగా మేము సమావేశం జరిగింది అని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్తూ ఉన్నారు. మరోపక్క ఈ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీటింగు చట్ట విరుద్ధము అంటూ ఒకవైపు నిర్మాతలు కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే ఎవరి స్వేచ్ఛ ప్రకటన ఎలా ఉన్నా కానీ ఈ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చెప్పేది మాత్రం చిన్న సినిమాలని పెద్ద సినిమాలని ఒకే విధంగా చూడండి, మాకు పర్సంటేజ్ విధానం ఇవ్వండి, మల్టీప్లెక్స్లకు ఎలాంటి పర్సంటేజ్ని ఇస్తున్నారో సింగిల్ స్క్రీన్లకు కూడా అలాంటి పర్సంటేజ్ విధానాన్ని ఇవ్వండి, సినిమా రన్పై కూడా చర్చ జరగాలి. ఉదాహరణకి దురంధర్ లాంటి సినిమా తీసుకుంటే 4 గంటలు ఉంది. ఆ 4 గంటలు ఉన్న సినిమాని థియేటర్లో ఒక 4 వారాల కన్నా తక్కువ చూశారు. అదే 3 గంటల లోపు నేడు ఉన్న సినిమాలని 7-8 వారాలకు పైగా చూశారు. ఇంకో పక్క పుష్ప లాంటి సినిమాలు ఇతర రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లో మల్టీప్లెక్స్లో ఎంత ఆదాయం వచ్చిందో సింగిల్ స్క్రీన్లో అంతే ఆదాయం వచ్చింది. ఫలితంగా సింగిల్ స్క్రీన్లో అక్కడ చాలా లాభపడుతున్నాయి. అదే ధోరణిని ఇక్కడ అవలంబించండి. ఇక్కడ అవలంబించకపోతే సింగిల్ స్క్రీన్లో మనుగడ కొనసాగటం చాలా కష్టము అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది. అంటే పర్సంటేజ్ విధానము మల్టీప్లెక్స్లకు ఏ విధంగా ఇస్తున్నారో ఈ సింగిల్ స్క్రీన్లకు కూడా అలాంటి విధానాన్ని అమలు చేయాలి అనేది తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ముక్తకంఠంతో కోరుతున్న మొదటి ఏకైక డిమాండ్గా చెప్పుకోవచ్చు. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా ఆ అంశాలన్నీ చర్చల్లో కొనసాగించవచ్చు. చర్చల్లో దానికి ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలనేది చూసుకోవచ్చు. మొదటగా ఈ విషయాన్ని మీరు అంగీకరించాలి అనేది తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రస్తుతం మీటింగ్ జరుగుతుంది. వాళ్ళ ఇదే అంశంపై సింగిల్ ఎజెండాగా వాళ్ళ తీర్మానం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మరోపక్క ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు మాత్రం ఈ మీటింగ్ని 15వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ నిర్వహించడానికి ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్లతోటి మీటింగ్ నిర్వహించడానికి అన్ని చర్యలు చేపడుతున్నాము. ఆ మీటింగ్ 16వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే మేము మీటింగ్ పెట్టుకోవడం వల్లే వాళ్ళు ఇలాంటి డేట్లు ఇస్తున్నారు, ఇంకా మా వాదనలు పూర్తిగా వినలేదు అనేది ఇక్కడ ఎగ్జిబిటర్స్ చెప్తున్న వాదనగా ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.